హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఫౌండేషనల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. వీటిలో ముందు మనము డిమాట్ అకౌంట్ కి ఏమేమి కావాలి చూద్దాం. ఫస్ట్ 18+ ఏజ్ ఉండాలి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి సేమ్ ఫోన్ నెంబర్ కి. దీని తర్వాత మీకు నచ్చిన యాప్ ని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే గ్రో యాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్. అది మంచిగా ఉంటుంది ప్లాట్ఫామ్, చూడంగానే అర్థమవుతుంది మనకు టాప్ 10 స్టాక్స్ ఏంది, టాప్ గెయినర్స్ ఏంది, అట్లనే జీరో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండేవి, ఇప్పటికైతే లేవు, ఫ్యూచర్ లో పెడతారేమో తెలియదు. స్టార్ట్ యువర్ ఫస్ట్ ట్రేడ్. మార్కెట్ ఆర్డర్ అంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ మార్కెట్ ఎంత అయితే ఉంటుందో ప్రైస్, ఆ ప్రైస్ కి ఆర్డర్ బుక్ అయిపోతుంది. లిమిట్ ఆర్డర్ అంటే మార్కెట్ ఉన్న ప్రైస్ కంటే మనం ఏ ఆర్డర్ కి అయితే లిమిట్ చేస్తామో ఆ ఆర్డర్ కి వచ్చిన తర్వాతనే మన ఆర్డర్ ప్లేస్ అవుతుంది. క్వాంటిటీ అంటే మనం ఎంత క్వాంటిటీ బై చేస్తున్నాం. దాని కింద డెలివరీ అండ్ ఇంట్రాడే. ఫస్ట్ గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక పైన రైట్ సైడ్ ఒక ఆల్ఫాబెట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. బ్యాలెన్స్ 8 రూపీస్ ఉన్నాయి. అండ్ అట్లనే దాన్ని క్లిక్ చేస్తే యాడ్ ఫండ్స్ అని ఒకటి కింద కనిపిస్తుంది, యాడ్ మనీ అని. దాన్ని యాడ్ చేసుకొని మినిమం 100 రూపీస్ వేసుకోవాలి. ఇలా 100 రూపీస్ వేసుకున్నాక ఇట్లా యూపీఐ ద్వారా వేసుకుంటే పిన్ కొట్టేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. 100 రూపీస్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుందాం, ఏదన్నా ఒక స్టాక్ ని. బ్యాలెన్స్ యాడ్ అయింది. కింద వాల్యూమ్స్ లో పోతాం. వాల్యూమ్ స్టాకర్స్ అంటే వీక్లీ యావరేజ్ వాల్యూమ్ కంటే ఈ రోజు ఆ స్టాక్ లో ఎక్కువ వాల్యూమ్ యాడ్ అయింది. ఇక్కడ నేను కొన్ని ఇండికేటర్స్ యాడ్ చేసిన. ఇప్పుడైతే జస్ట్ ఆ స్టాక్ ని ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలి అనేది చూద్దాం. బై ఆప్షన్ పైన క్లిక్ చేసిన డెలివరీ ఉంటుంది డిఫాల్ట్, మనం ఇంట్రాడే చేంజ్ చేయాలి. తర్వాత ఎన్ఎస్సి కనిపిస్తుంది కదా, అక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయాలి. తర్వాత మార్కెట్ ఆర్డర్ ఉంది కదా, దాన్ని నేను లిమిట్ ఆర్డర్ లెక్క ప్లేస్ చేస్తా. ఈ స్టాక్ ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుందంటే 32.40 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను అదే లిమిట్ ఆర్డర్ పెట్టేస్తా. బై ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి కింద ఒకటి చూపిస్తుంది చూడు, అట్లా చూస్తే మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినట్టే. కానీ ఆ ఆర్డర్ మన ట్రేడ్ ఎంటర్ అయిందా కాలేదని చెప్పేసి మనకు తర్వాత చూపిస్తుంది. మనం పొజిషన్స్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఈ స్టాక్ లో ట్రేడ్ చేసిన, ఇప్పుడు వీక్లీ మంత్లీ చూసుకోవచ్చు మనము అది ఎట్ సైడ్ పోతుందని చెప్పేసి. కింద నాకు బ్యాలెన్స్ చూపిస్తుంది చూడు, -1.6 0.16 అని చెప్పేసి. అంటే ఇట్లా వచ్చిందంటే ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన. మనకు పైన స్క్రీన్ పైన పొజిషన్స్, ఆర్డర్స్ అని ఉంటాయి. ఆర్డర్స్ లో పోతే మనకు ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఇది ఇంట్రాడే ట్రేడ్ కాబట్టి ఈ రోజు కొని ఈ రోజే అమ్మేసేయాలి. పైన పొజిషన్స్, ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా. నా పొజిషన్స్ ఇప్పుడు అది మన నెగిటివ్కి వెళ్ళి మళ్ళీ పాజిటివ్కి చేంజ్ అయింది. ఇప్పుడు ఇది నార్మల్, మళ్ళీ నెగిటివ్కి చేంజ్ అయింది. ఇట్లా చేంజ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను మీకు. స్టాప్ లాస్ కనిపిస్తుంది కదా, పైన క్వాంటిటీ ఏమవుతుంది, స్టాప్ లాస్ ఎంత పెడతా అంటే నార్మల్గా 0.5 నుంచి 1% లోపే స్టాప్ లాస్ పెట్టాలి. 32.10 అయితే ఆ 4%కి వెళ్ళి -5% చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతుంది. టార్గెట్ ఎంత పెడుతున్నా అంటే 1.5% పెడతా. 1.5 అంటే అది 4 ఉంది కదా, 5.5 అయితే ట్రిగర్ అవుతుంది. 32.80 ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండిట్లో ఏ దానికి వచ్చినా నా ఆర్డర్ అనేది హిట్ అయిపోతుంది. నేను కొంచెం తర్వాత చూసిన అది పాజిటివ్కి చేంజ్ అయింది. 2.40 రూపీస్ వచ్చినాయి. అది పైన కొంచెం గ్రాఫ్లో నేను కొన్న పొజిషన్కి వెళ్ళి 32.33కి వెళ్ళి 32.48 దాకా పోయింది. అది మీకు డిఫరెంట్ టైం ఫ్రేమ్ కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 minutes యాడ్ చేసిన, ఇక్కడ అది వైట్ లైన్ క్రాస్ అయింది పైనకి. మళ్ళీ ఇప్పుడు నేను 30 minute టైం ఫ్రేమ్ యాడ్ చేసిన. అట్నే మీకు కింద కొన్ని ఇండికేటర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడు, మ్యాక్డి అని చెప్పేసి, ఆర్ఎస్కే అని చెప్పేసి, ఏడిఎక్స్ ఒకటి. అట్లా ఇండికేటర్స్ ని యూజ్ చేసుకోకుండా మనము మంచి డైరెక్షన్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా ఇది ఈవినింగ్ టైం అనమాట, అంత మూమెంటం అనేది ఉండదు స్టాక్స్ లా. మళ్ళీ పొజిషన్స్ ఆటోమేటిక్ రేట్కి వచ్చింది. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినా కూడా అది మళ్ళీ నెగిటివ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ పెట్టిన స్టాప్ లాస్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాతనే మనం మాన్యువల్ గా సెల్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ని క్లిక్ చేసి సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. నెట్ లిమిట్ ప్రైస్ ప్లేస్ చేస్తున్నా 32.30. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసిన. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా కాలేదని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోయి నార్మల్ కలర్ లోకి వస్తుంది.
ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా, ఇంకా నా అకౌంట్లోకి బ్యాలెన్స్ రాలేవు. బ్యాలెన్స్ ట్రేడ్ ఆటోమేటిక్ ఎగ్జామ్, ఇప్పుడు ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయింది. బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 95 రూపీస్, అంటే మనం 108లోకి వెళ్ళి పైన చూపించింది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి. అవి మనం బ్యాలెన్స్ చెక్ చేద్దాం. టుడేస్ యాక్టివిటీ అని కనిపిస్తుంది 12.57. ఇలా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత అయిందంటే 12 రూపీస్ అయింది. బ్రోకర్ ఛార్జ్ చేసింది 10 రూపీస్, ఎక్స్చేంజ్ ఛార్జ్ చేసిందేమో -2.09. ఇవి నా పైసలు దాంట్లోకి కట్ అయ్యింది. లాస్ అయింది నేను జస్ట్ 0.48 రూపీస్, కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ అని. అందుకని మనం ఎక్కువ ట్రేడ్స్ అనేది చేయొద్దు. మాక్సిమం 2 to 3 ట్రేడ్ చేస్తే సరిపోతుంది డేకి. దాని తర్వాత ఇంకా పడ్డది. ఇప్పుడు మొత్తం మార్కెట్ ఎండ్ అయిపోయింది. 320 కాట నేను చూపిస్తున్నా. నేను కొన్నదానికంటే కిందికి వచ్చేసింది మార్కెట్. అట్లా ట్రేడ్ని కంప్లీట్ చేసిన. ఇప్పుడు మనం బై అండ్ సెల్ అని నేర్చుకుందాం. మనం నెక్స్ట్ వీడియోలో చార్ట్స్ని చూసి ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, క్యాండిల్ స్టిక్స్ని ఎట్లా రీడ్ చేయాలి, ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్ బేసిస్లో ఎట్లా ట్రేడ్ చేయొచ్చో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.